వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎట్లా అంటే బ్యాలెన్స్డ్ డైట్ తెల్లవారి అంత మాత్రము సాయంత్రం అంత మిగతానా చాలా పద్ధతిగా అదే చెప్తుంది కదా బ్యాలెన్సింగ్ డైట్. ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకు పడుకుంటారు? రాత్రి 10 కాలు 10:30 అట్లా పడుకుంటా. తెల్లవారి 4:30-5 గంటలకు అట్లా లేచి యోగా చేసుకుంటారా? యోగా కొంచెంసేపు అంటే ఇప్పుడు 1 టైం చేస్తున్నాను, లేదా మార్నింగు లేదంటే ఈవినింగు. దినానికి వచ్చి 1 గంట సేపు, 1 గంట నైట్ కానీ మార్నింగ్ కానీ దాంట్లో టైమింగ్స్ ఏం లేవు వేసుకునేది. ఈ విధంగా గట్టాన్ని అయిపోతున్నాం సార్. ఇది మా యొక్క పరిస్థితి. మన స్వతంత్రం భారతదేశానికి స్వతంత్రం కోసము ఆ రోజు పోరాటాలు చేశారు. ఈ రోజు అనవసరంగా దేశాలకు దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఇరాన్ పైన చూడు, ఇజ్రాయెల్ చూడండి. ఇప్పుడు ఆ రష్యాలో చూడండి, ఆ రష్యాలో బాధపడతా ఉండే కష్టాలు చూడండి. ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది యుక్రెయిన్ ఎన్నేళ్ళ నుంచి జరుగుతాం సార్. ఇప్పటికేమన్నా తెగిందా? ఇప్పటికి తగలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఉద్యమం నిర్మాణం అప్పుడు జపాన్ సాయం తీసుకున్నారంట, అవునా? జపాన్ సాయం లేదు, ఏమి లేదు సార్. ఊరికే జపాన్ వాళ్ళు కూడా వీళ్ళు ఈ విధంగా స్లేవ్స్గా ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్ళు వాళ్ళు. అప్పటికే వాళ్ళ స్వార్థం అంత ఉండింది. బానిసలుగా ఉండాలి వీళ్ళు, వాళ్ళు బానిసలుగా ఉంటే మనకు పని చేస్తారు, మనకు చెప్పినట్టు పని చేస్తారు వీళ్ళు ముందే. కానీ మనతో బ్రాడ్ మైండెడ్గా వాళ్ళు కూడా లేదు. ఓకే, ఆ టోక్యోలో చూశాను, తర్వాత వాషింగ్టన్ చూశాను. ప్రతి ఒక్క దీంట్లో అరబ్ కంట్రీస్ 43 రాజ్యాల్లో 6-7 తప్పినాయి. మొత్తం మీద స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు, స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఈ స్థాయికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు? నాటి రోజుల్ని చూసి నేటి రోజులు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? స్వతంత్రం రాకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. ఎందుకు అట్లా అయిపోయింది దేశ పరిస్థితి. దేశ పరిస్థితి ఆ విధంగా అయిపోయి అప్పుడు ఆర్థిక సమానత ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఆర్థిక సమానత, ఇప్పుడు ఆర్థిక అసమానత. ఓకే, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా స్వయం సమృద్ధి లేకుండా పోతే ఆ బిల్డింగ్ కట్టి అది 3 నాలుగు పడిపోతా ఉంది అంటే అదేవిధంగా దాన్ని పోల్చుకోండి. దాన్ని మనం దీంట్లోకి, ఈ రాజకీయంలోకి, మన మనుషుల్లో ఉండే పరిస్థితికి, మన ఎబిలిటీకి విల్లింగ్నెస్కి మనం కంపేర్ చేసుకుంటే మనము స్వతంత్రం రాకుండా ఉంటే బాగుండే అని మాకు అనిపిస్తుంది. మీకు ఏముంటుందో నేను చెప్పలేను, మాకు ఆ విధంగా అనిపిస్తుంది. అనిపించినా కూడా మన దేశం బాగుండాలని అనుకుంటాము. కానీ మిగతా పరాయి పాలన వద్దు. మనం దిట్టంగా సొంతంగా మనం కష్టపడి మన దేశాన్ని అభివృద్ధి చేసుకొని అన్ని రంగాల్లోన ఆర్మీ, నేవీ, డిఫెన్స్ కూడా దిట్టంగా ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు రోదశీలో ఉండాం. ఇప్పుడు ఎంతో దాంట్లో కూడా అభివృద్ధి అవుతూ ఉండాం. రోదశీ కూడా అభివృద్ధి అవుతూ ఉండాం. అదే విధంగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ అయ్యి ఈ ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా ఉండాలని నాకు ఇప్పటికీ ఉంది. మీ కోరిక నెరవేరాలని కోరుకుంటా. కళ్ళతో చూసిన ఆ రోజు తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, మీరు చెప్పినట్టుగా ఓకేనా, నాడార్ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ, మొత్తం ఎవ్వరు కూడా ఈరోజు ఎవ్వరు కూడా లేరు, ఎవ్వరు కూడా లేరు. మీరు ఉన్నారు సాక్ష్యం. మీకు ఎలా అనిపిస్తుంది? అందరు కూడా ఆ మహానుభావులంతా ఈరోజు మన మధ్య లేరు. వాళ్ళు లేకపోతే కూడా వాళ్ళ ఆత్మ ఎప్పుడు మనలోనే ఉన్నాయి సార్. ఓకే, వాళ్ళ యొక్క నాయకత్వం ఇప్పుడున్న నాయకుల్లో ఉందా? ఉంది. ఇప్పుడు ట్యాలీ చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేస్తాము. ఈ రాజకీయాన్ని, ఈ మోసాన్ని, తంత్రాన్ని అవంతా మనం డైవర్ట్ చేసేస్తాము. వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతాం. వాళ్ళ ఆదర్శంగా వాళ్ళ కాలంలో అయినా కూడా వాళ్ళు మనకి ఉన్నారు. ఇప్పుడు మన ఎదురుగానే ఉన్నారు. వాళ్ళు ఆదర్శంగా తీసుకుని ఇంకా దేశాన్ని అభివృద్ధి చేస్తామనే ఇది ఉంది. కానీ మనము ఇంకా తగ్గిపోవాలా, వాళ్ళ దగ్గర స్లేవ్స్గా బతకాలా, ఇంకొకటి ఏమైపో అదే బానిసత్వం వద్దు అంటారు. బానిసత్వం వద్దు.
స్వతంత్రం. స్వతంత్రమే ముద్దు. స్వతంత్రం ఒక ఫైనల్ గా బాధ్యతత్వం ముద్దు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఒకసారి దేశభక్తి కూడా చాలా మందిలో కొరబడింది అంటారు. అంటే దేశభక్తి కొరబడిన వారి కోసం కావచ్చు, మిగతా వారి కోసం కావచ్చు, అదేమన్నా కాదు, యావత్ భారతదేశ పౌరులకు నాటికి నేటికి సాక్షిగా ఉన్న మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆ దినానికి ఈ దినానికే జనగణమన అనే సందేశం. ఓకే. చాలా చెప్పాల్సిన పనిలే. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథ, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఎంత ఇది ఇది మన జనగణ మనలో ఇవన్నీ పెట్టేస్తాం. ఓకే, ఖచ్చితంగా ఈ తరం వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా? బానిసత్వం వద్దు, స్వతంత్రం ముద్దు అన్న నినాదం తీసుకొని ముందుకు పోవాలి. రాజకీయ నాయకులు మనమంతా సిద్ధంగా ఉండాలా. వాళ్ళు ముందు వాళ్ళు మనలో సమైక్యత కాబట్టి వాళ్ళు కూడా మన మాదిరి మనలో కలిసి మెలిసి పనిచేస్తాం. దేశం అభివృద్ధి కావాలని కోరుకోవాలి. కానీ